ఎంతమంది చేతులు అలాగే పైకెత్తండి, చేతులు చేతులు రెండు చేతులు పైకెత్తండి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరి చేతులు ఎర్రగా కనపడవో వారిని పిలిచి నీతో పెట్టి 108 గుంజీలు తీస్తాను. అందరి చేతులు ఎర్రగా ఉన్నాయి. వెరీ గుడ్. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. వినపడుతుందన్నమాట. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. అలాగే చెప్తారంటే మీరేం చెప్పరా? ఆ మాట చెప్పచ్చు కదా అందరూ. వినపడటం లేదు. మీరెందుకు నచ్చారో నేను కారణం చెప్తాను. నేనెందుకు నచ్చానో మీరు కూడా కారణం చెప్పాలి. ఇప్పుడు కాదు, తర్వాత. హెడ్ మాస్టర్ గారు మీతో మాట్లాడతారు. సభకు నమస్కారం. నేను యోగా గురుజీ మీకు కొన్ని ముఖ్యమైన, అంటే జీవితంలో కొన్ని గుర్తించుకోవాల్సిన విషయాలు చెప్తారు. ఈ కార్యక్రమంలో మన స్కూల్లో పెట్టడం చాలా మంచి అవకాశంగా భావించి ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన గురుజీ గారికి, అలాగే నిర్వహించిన కార్యకర్త, అలాగే అక్కడ డాక్టర్ ప్రకాష్ గారు రండి, అలాగే ఉపాధ్యాయ బృందం, విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నేర్చుకొని గురుజీ చెప్పే ముఖ్యమైన విషయాలు తెలుసుకొని ఈ యోగాను మన జీవితంలో ఒక భాగంగా భావించి మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ ఈ ప్రోగ్రాంను నిర్వహించినట్టుగా అందరినీ కోరుతున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీరు నిశ్శబ్దంగా ఉండాలి. చెప్పే విషయాన్ని శ్రద్ధగా తెలుసుకోవాలి. కాబట్టి మీరు డిసిప్లిన్ అనే విషయాన్ని మర్చిపోకుండా, అల్లరి చేయకుండా చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని నేర్చుకోండి. థ్యాంక్ యూ. మన చైర్మన్ గారు కూర్చోండి. ఓకే. జై గురుదేవా. రెండు చేతులు జోడించండి. పవిత్రమైన కార్యక్రమం ఏదైనా సరే ప్రార్థనతో మొదలవుతుంది. ప్రార్థన చేద్దామా? గురుర్ బ్రహ్మ. ఆ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. ముందుగా 3 సార్లు ఓంకారం చెప్తాం. శ్వాస మంచిగా తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోండి.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेवा। శిరస్సు వీపు కిందకు వంచి వినయంతో చెప్పండి, జై గురుదేవా. జై గురుదేవా. ముందుకు వంగి చెప్పండి, మళ్ళీ మూడోసారి మళ్ళీ చెప్పండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ చేతులు ఇలా చిన్ముద్రలో ఉంచండి. చిన్ముద్ర ఈ విధముగా చూపుడు వేళ్ళు బొటన వేళ్ళు రెండు టచ్ చేసి ఉండాలి. మిగిలిన 3 వేళ్ళు ఇలా ఉండాలి. ఈ చిన్ముద్రని కాళ్ళ మీద ఇలా పెట్టుకోండి. కళ్ళు తెరవండి అందరూ. ఓపెన్ యువర్ ఐస్. చిన్ముద్ర మోకాల మీద పెట్టుకొని అలాగే ఉండండి. మీ చేతులలో చిన్ముద్ర అలాగే ఉండాలి. ఈ కార్యక్రమం జరిగినంతసేపు ఎప్పుడైనా నేను ఏదైనా చెబితే ముద్ర తీసివేసినా మళ్ళీ వెంటనే గుర్తు పెట్టుకొని ముద్ర అలా మళ్ళీ సాధన చేయాలి. ఎందుకు చెబుతున్నానంటే చిన్న ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మీలో ఎంతమందికి మీ అమ్మా నాన్నలంటే ప్రేమ ఉంది? చిన్ముద్రలు అలాగే ఉంచి 2 చేతులు పైకెత్తాలి. ప్రేమ ఉన్న వాళ్ళు చేతులు 2 దించండి. మీరు చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం మీరు చేస్తూ ఉంటే, వేలకు వేల రూపాయలు మీరు సంపాదిస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు. ఎస్ ఆర్ నో? వారు ఎంత ఆనందిస్తారంటే వారి కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. ఆ నీళ్లను కన్నీళ్ళు అనరు, ఏమంటారు? మీ తల్లిదండ్రులు మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలన్న కోరిక మీలో ఎంతమందికి ఉంది? 2 చేతులు పైకెత్తండి. శభాష్, వెరీ గుడ్. 2 చేతులు చిన్ముద్ర అలాగే ఉంచండి. మీరు ప్రయోజకులై అందరూ నా వైపే చూస్తూ ఉండాలి, నన్నే చూస్తూ ఉండాలి, నా మాటలే వింటూ ఉండాలి. కరెక్ట్గా ఇప్పుడు ప్రతి క్షణాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ కొద్దిసేపు మీరు మీ మనసుని నా మీద నిలిపితే, నేను భగవంతుని ప్రార్థించాను అనేక సార్లు, ఇక్కడ కూర్చొని కూడా ప్రార్థించాను. ఏమని? మీరు మీ కాళ్ళ మీద స్వయంగా నిలబడడానికి, మన భారతదేశపు పేరు ప్రఖ్యాతులు వినబడింపజేయటానికి, మీరు ఒక గొప్ప వ్యాపారవేత్తగా, గొప్ప ఉద్యోగస్తుడిగా స్థిరపడడానికి ఏ శక్తి
శక్తి కొరకు మీరు తప్పిస్తూ ఉన్నారో, తెలియకపోయినా మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ శక్తిని మీకు ప్రసాదించమని నేను ప్రార్థన చేశాను మీకోసం. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఈ ప్రార్థనే నేను చేస్తున్నాను. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరం యోగ సాధన చేస్తూ, ఆ యోగ సాధన వల్ల నేను ఒక్కడినే ఏకాంతంగా ఒక గదిలో ఉండి చేసిన సాధన వల్ల ఏ అనుభూతి నాకు కలిగిందో, ఏ శక్తి నాలో పెరిగిందో, అభివృద్ధి అయిందో, ఆ పెరిగిన శక్తిని పంచడానికి నా సమయాన్నంతా 2000 నుంచి ఇప్పటి వరకు ఇదే వృత్తిగా, ఇదే ప్రవృత్తిగా, ఇదే సర్వస్వంగా, ఇదే యజ్ఞంగా జీవిస్తూ ఉన్నాను. ఈ విధంగా యోగంలోకి ప్రవేశించిన తర్వాత, యోగ మాత బడిలోకి వచ్చిన తర్వాత ఏ ప్రశాంతత, ఏ ఆనందం నేను ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నానో, ఆ ఆనందాన్ని పంచుతూ ఆనంద యాత్ర చేస్తున్నాను. నేను 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా ఆనంద యాత్రలో భాగంగానే ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం దుమ్ 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 అని వికసిస్తుంది. ఏమని? ఓం చెప్పండి. మీరు నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉండాలి. అప్పుడు నేను మీకు ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తాను. ఎంత ఆనందాన్ని ఇస్తానంటే మీరు జీవితం అంతా కూడా ఇంతే ఆనందంగా జీవించగలుగుతారు. సో మంచిగా నా వైపు చూస్తూ ఉండండి, మీ పక్క వాళ్ళకే చూడకండి, నా వైపు చూడండి. చిన్ముద్ర మొదటగా మీకు నేర్పాం. చిన్ముద్ర ఉపాధ్యాయులకు సూచన చేస్తున్నాం. ఈ చిన్ముద్ర ప్రతి పీరియడ్లో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థి చిన్ముద్ర పెట్టుకొని కూర్చునే కదా, రాసుకునే టైంలో రాసుకుంటాడు, మళ్ళీ చిన్ముద్ర టక్కన పెట్టుకుంటాడు. ఈ విధంగా మొదటగా సూచన ఒక నోట్ చేసుకోమని చెప్పాము. అది పాయింట్స్ కొంచెం చెప్పి నేను నోట్ చేసుకుంటే, ఎందుకంటే ఇది ఈ రోజు ఏదో ఒక గంట కార్యక్రమం చేసాం, 2 గంటలు చేసాం, ఒక కార్యక్రమం ముగిసింది, ఒక తంతు ముగిసిందని కాదు. ఇది ఒక యజ్ఞం, ఇది ఒక తపస్సు. మీరు నిరంతరం ఇక్కడికి వచ్చి ఒక తపస్సు చేస్తున్నారు, ఒక తపిస్తున్నారు. వాళ్ళందరినీ మీ బిడ్డలుగా భావించి మీరు ఎంతో ఇస్తున్నారు. ప్రియమైన ఉపాధ్యాయులు, వారు స్వీకరించేది 10%, 20%, 30% స్వీకరిస్తున్నారు. అందుకే 30 మార్కులు, 100కి 60 మార్కులు అంతవరకు వస్తున్నాయి. సో వాళ్ళు స్వీకరించేది పెరిగినట్లయితే, వారిలో వినయం పెరిగినట్లయితే, అప్పుడు మీరు ఇచ్చేది సేమ్ ఇంతే ఉంటుంది. కానీ వారు 80% స్వీకరిస్తే అప్పుడు 80 మార్కులు వస్తాయి, 100% స్వీకరిస్తే 100 మార్కులు వస్తాయి. సో ఈ విధంగా మీ ఉపాధ్యాయులకు మీకు సహకరించడం కొరకు నేను వచ్చాను. సహకారం అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నోటితో చెప్పడం కాకుండా చేతులతో చెప్పాలి. చిన్ముద్ర ఇలాగే ఉండాలి, అలాగే బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇది 2వది మీకు చెప్పింది. 3వది ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఏముండాలి? కాస్త చిరునవ్వుతో చెప్పొచ్చు కదా. కొంతమంది పదే చెప్తారు, చిరునవ్వు గురుగారు, నా ముఖంలో చిరునవ్వు ఉందా? సో మైండ్కి బాడీకి కనెక్షన్ సరిగా లేదు అని అర్థం. చిరునవ్వు ఉండాలని చెప్పేటప్పుడు కూడా చిరునవ్వు లేదంటే ఇక తర్వాత చిరునవ్వు ఉండే ప్రసక్తే లేదు. చిరునవ్వుతో ఎందుకు ఉండాలి ఇది కూడా చెప్తాను మీకు. ముందుగా చిన్ముద్ర గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ చిన్ముద్ర 2 గంటలు ఎవరైతే సాధన చేస్తారో, ఎన్ని గంటలు, వారి మనసులో ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది, టెన్షన్లు తగ్గిపోతాయి, మతిమరుపు మీ అందరికీ ఉంటుంది. బాగా కష్టపడి చదువుకుంటారు, పరీక్ష హాల్లోకి వెళ్ళి పేపర్ మీద రాద్దామంటే అంత ఇందులో ఉంటుంది, పేపర్ మీదకి రాదు. ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి అందరూ ఫేస్ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే భయం, టెన్షన్. ఆ టెన్షన్లను తగ్గిపోతాయి చిన్ముద్ర 2 గంటలు సాధన చేస్తే. ఎన్ని గంటలు? మీ అమ్మ నాన్నలు కూడా ఇలా విపరీతమైన భయాలతో, ఒత్తిళ్లతో, సమస్యలతో ఉండి నిద్ర పట్టక అల్లాడిపోతూ ఉంటారు. ఆ నిద్రపోవడానికి ముందు వారు చిన్ముద్ర పెట్టుకుంటే, అలాగే పడుకుంటే, నిద్రలో కూడా చిన్ముద్ర అలాగే ఉంటుంది. పర్ఫెక్ట్గా లేకపోయినా లైట్గా ఆ పోస్చర్ అలాగే ఉంటుంది. సో ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నలకి ఈ చిన్ముద్ర నేర్పాలి. నేర్పుతారా? జై బోలో ఆరోగ్య భారత్ కి, ఆనంద భారత్ కి, ఆధ్యాత్మిక భారత్ కి, ఐశ్వర్య భారత్ కి. ఈ 4 నా ఒక్కడివేనా మనందరియా? ఈ ఆశయాల కొరకు నేను ఇక్కడికి వచ్చా.
డీజిల్ నేనే పోసుకొని హైదరాబాద్ నుంచి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను వచ్చా. నిన్న లాల్గడి మలక్పేట వెళ్ళా, ఈరోజు ఇక్కడికి వచ్చా. ఇక్కడ రావడానికి ముందు ఇంకొక దగ్గరికి వెళ్ళా, అంతకుముందు ఇంకో దగ్గరికి. ఎంత కూడా ఈ ఆశయాల కొరకు. ఆరోగ్య భారత్ నిర్మాణం కావాలంటే ఆనంద భారత్తోనే సాధ్యం. ఆరోగ్యమా ఆనందమా ఈ రెండిట్లో ఏదో ఒకటే కోరుకోమంటే మీ ఇష్టదైవం ఏది కోరుకుంటారు? ఆనందం కోరుకుంటారా ఆరోగ్యమా? ఆరోగ్యం, ఆనందం. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? చేయి పైకెత్తండి. ఉపాధ్యాయులు కూడా ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? ఆరోగ్యం అలా కాదు, చేతులు దించండి. ఏదైనా ఒకటే కోరుకోవాలి. ఆలోచించండి. ఆరోగ్యంగా ఉంటే ఆనందం వస్తుందా? ఆనందంగా ఉంటే ఆరోగ్యం వస్తుందా? ఆనందంగా ఉంటే ఆరోగ్యం. చాలా డీప్ థింక్ చేయాలి. రెండు ఇప్పుడు దేనికి ఒకదానికి టిక్ కొట్టాలి. మల్టిపుల్ చాయిస్ లో రెండింటికి టిక్ కొడితే మార్కులు పడవు, 0 మార్కులు వస్తాయి. ఎస్ఆర్నో? సో బాగా ఆలోచించండి. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? ఇప్పుడు చేయి పైకెత్తండి. చేతులు రెండు దించండి. ఆనందం ఎంతమంది కోరుకుంటారు? చేయి పైకెత్తండి. చేతులు దించండి. ఆరోగ్యం కోరుకుంటామన్న వాళ్ళు ఎందుకు కోరుకుంటామన్నారు? ఆనందం కోసం. ఆనందం ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం లేకపోతే ఆనందంగా ఎలా ఉంటాం గురువు గారు? ఇది ప్రశ్న. ఓకేనా? చాలా మంచిగా ఆలోచించారు. గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఆనందం కోరుకుంటామన్న వాళ్ళు ఎందుకు కోరుకుంటామన్నారు? ఆరోగ్యం కోసం. ఏం ఆలోచన? ఆరోగ్యం కోసం. ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటుంది. అబ్బా, వీళ్ళకి కూడా గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం ఉంది అనుకుందాము. కొన్నాళ్ళు, ఒక 3 నెలలు, ఒక 6 నెలలు బాగా భయపడ్డారనుకోండి, బాగా టెన్షన్ పడ్డారనుకోండి, గ్యారెంటీగా ఆరోగ్యం తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గుద్ది. బీపీ వచ్చిందంటే డాక్టర్ ఏం చెప్తాడు? కొంచెం టెన్షన్లు తగ్గించుకోండి అంటాడు. ఎస్ఆర్నో? అంటే బీపీకి కారణం ఏంటి? టెన్షన్. అర్థమైందా? సో ఆనందం అనేది ఎప్పుడైతే కోల్పోయారో ఉన్న ఆరోగ్యం కూడా కోల్పోయారు. జబ్బులు, బీపీ, షుగర్, ఆస్మాల్సర్లు వచ్చిన వాళ్ళు, జబ్బులతో ఉన్నవాళ్ళు యోగాకి వచ్చి మంచిగా యోగా చేస్తూ ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ ఆనందం అనేది ఎప్పుడైతే మనసులో పెరుగుతూ ఉందో జబ్బులన్నీ తగ్గుతాయా తగ్గవా? అర్థమైందా? సో మనసు నిండా ఆనందం పొంగి ప్రవహిస్తూ ఉంటే దేహం నిండా ఆరోగ్యం దానంతటదే పరిగెత్తుకొని వస్తుంది. కాబట్టి ఆనందం అసలైనది, ఆరోగ్యం దాని నీడ వంటిది. కాబట్టి ఆనందం మనలో పెరగాలంటే చిన్ముద్ర ఎంతసేపు సాధన చేయాలి? 2 ఎన్ని గంటలు? రోజు స్కూల్లో ఎన్ని గంటలు ఉంటారు మీరు? 7 గంటల్లో ఒక 2 గంటలు తప్పనిసరిగా చేస్తారు మీరు మనసు నిలిపితే. ఎస్ఆర్నో? మీ ఉపాధ్యాయులు కూడా మనసు నిలిపితే తప్పనిసరిగా చేయగలుగుతాం. ఓకే, ముఖంలో ఏముండాలి? ముఖంలో చిరునవ్వుతో ఉంటే ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఏ హార్మోన్? ఎండార్ఫిన్. చెప్పండి మంచిగా. ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలైతే ఆహా, నా స్కూల్ ఎంత బాగుందో, నా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో, మా ఉపాధ్యాయులు ఎంత మంచిగా చెప్తున్నారో, ఇటువంటి పాజిటివ్ థింకింగ్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అబ్బా, నా జీవితం ఎంత బాగుందో, నా మనసు ఎంత బాగుందో అనేటటువంటి భావనలు చాలా బలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ శక్తి? ఒకప్పుడు ఒక జబ్బు వచ్చింది, స్కూళ్ళన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఏ జబ్బది? ఎవరైతే చిరునవ్వుతో ఉంటారో అంత దూరం నుంచి కరోనా ముఖంలో చిరునవ్వు చూసి భయపడి పారిపోతుంది. ఎవరైతే అక్కడ చిరునవ్వు లేకుండా ఏంటో నా బతికి అయిపోయింది అని దిగులుగా కూర్చుంటారో అటు నుంచి అటు వెళ్ళిపోదామనుకున్న కరోనా కూడా పరిగెత్తుకొని వాటేస్తుంటది. పరిగెత్తుకొచ్చి వాడే. అర్థమైందా? అంటే ఎప్పుడైతే ముఖం అంతా దిగులుగా బాధగా పెట్టుకుంటారో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఏ హార్మోన్? అడ్రినలిన్. చెప్పండి ఒకసారి. నా మాట వినపడుతుందా? అర్థమవుతుందా? మరొకసారి చెప్పండి. అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆస్ట్రం వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయి. కాబట్టి ముఖంలో ఏముండాలి?
అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, నా వైపే చూడండి, పక్క వాళ్ళకి మాట్లాడండి. సో ముఖంలో ఏముండాలి? వెనుముక ఎలా ఉండాలి? చేతిలో ఏముండాలి? చిరుముద్ర. అలా కూర్చొని నా వైపు చూసుకోండి. ఒక మంచి స్టోరీ చెప్తారు, చెప్పనా? మీలో చాలా మందికి ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్గా చేయాలని ఉంటుంది. ఒక జర్నలిస్ట్కి ఎలాగే చేయాలనిపించింది, యోగా గురించి మంచి వ్యాసం రాయాలనిపించింది. యోగా గురించి చెప్పగలిగే గొప్ప యోగులు హిమాలయ పర్వతాల్లో ఉంటారని అక్కడికి వెళ్ళాడు. సార్, యోగా గురించి నేను చెప్తే ఒక వ్యాసం రాసుకుంటాను, మీరు చెప్పండి అన్నాడు. సార్ అన్నాడు, యోగులని ఏమని పిలవాలి? గురుదేవా అనాలి, గురువా అనాలి. ఆ విధంగా గౌరవంతో వినయంతో శరీరం నడకలో మాటలో భక్తి కనపడాలి. ఆ యోగి చూశారు, యోగులకు అలా చూడగానే అర్థమవుతుంది. ఎస్ సార్ నో, అతడిలో వినయం లేదు. ఏముంది? అహంకారం ఉంది. ఏముంది? వినయం అన్నది లేదు. అప్పుడు అన్నాడు, నాయనా నేను నీకు చెప్పలేను, నా శక్తి తక్కువ. హిమాలయ పర్వతాల పైన 26 కిలోమీటర్ల దూరంలో గొప్ప యోగి ఉన్నాడు, వారు పాట చెప్తారు, వారి దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే అని బయలుదేరాడు. నాయన అక్కడికి కారు వెళ్ళదు, మోటార్ సైకిల్ వెళ్ళదు, సైకిల్ వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎన్ని కిలోమీటర్లు? అందరికి వినపడిందా? 26 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ లేదు సార్, నాకు యోగా గురించి తెలుసు, మీరు కొద్దిగా చెప్తే నేను అంతా రాసుకొని వెళ్తా అన్నాడు. అప్పుడు ఆయనలో వినయం ఉన్నదా? ఏముంది మరి? అహంకారం. ఆ యోగి అన్నారు, నాయన అసలు నేను ఇక్కడ ఉన్నాను నీకు ఎలా తెలిసింది? ఇక్కడికి ఎవరు పంపించారు అని అడిగారు. కింద ఒక యోగి ఉన్నారు కదా, వారు పంపించారు. అలాగా వారు పంపించినట్టుగా చిట్టి తీసుకొచ్చావా అని అడిగారు. డిఫరెన్స్ లేదు, చిట్టి ఏం ఇవ్వలేదు, తెమ్మంటారా? వెళ్ళి తీసుకొని రా. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాడు? 26 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానండి. చెప్పొచ్చు కదా, మళ్ళీ అంత దూరం పోయి రావాలంటే చాలా కష్టం అని అంటే, లేదు నేను పోయి రాపో అన్నారు. మళ్ళీ బయలుదేరాడు. ఎన్ని కిలోమీటర్లు? మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయినాయి? 52. ఎన్ని? 52 కిలోమీటర్లు నడిచిన తర్వాత కొంచెం కరిగిపోయింది. ఏంటిది? అహంకారం. అబ్బో గుడ్డోడు వలె చెప్తున్నాడు, అహంకారం. అయ్యా చిట్టి తెమ్మన్నారు, అంత దూరం నడిచిపోయా, మీరు చిట్టి రాసియండి అని అడిగారు. అలా అన్నారా? ఓహో, చిట్టి ఏం అవసరం లేదులే, ఈసారి వీళ్ళు చెబుతారు. అదేంటి ఇంత దూరం 52 కిలోమీటర్లు నడిచాను, ఒక చిన్న చిట్టి రాసివ్వండి. ఎంత బతిలే అన్నా ఇవ్వలే. నాయన అసలైన చిట్టి వచ్చిందిలే, ఈసారి చెబుతారు, నా మాట నమ్ము అన్నాడు. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయినాయి? 78. 78 కిలోమీటర్లు నడిచాడు. ఎన్ని కిలోమీటర్లు? 78 కిలోమీటర్లు నడిచేటప్పటికీ పులుసు అంతా కరిగిపోయింది. ఏంటా పులుసు పేరు? అహంకారం. అబ్బో బాగా చెప్తున్నానండి. అహంకారం అంతా కరిగిపోయింది. అంత దూరంలో యోగి కనపడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు, నేల మీద పడిపోయాడు. మహాప్రభు, గురుదేవా, మీరు యోగా గురించి చెప్తే 2 మాటలు రాసుకుంటా, చెప్పకపోతే తిరిగితే వెళ్ళిపోతా అన్నాడు. రాయన కూర్చో, మంచినీళ్ళు తాగు, ఇదిగో ఈ పానీయం తీసుకో, 78 కిలోమీటర్లు నడిచాక నీ అలసట అంతా పోతుంది, నొప్పి అంతా పోతుంది అని విలువైనటువంటి పానీయం ఇచ్చి కూర్చోబెట్ట. అప్పుడు యోగా గురించి చెప్పారు. అంత కష్టపడ్డాడు కాబట్టి, అంత సమయాన్ని వెచ్చించాడు కాబట్టి 78 కిలోమీటర్లు నడవాలంటే ఎంత టైం పడుతుంది? 6 కిలోమీటర్లకి సుమారుగా 1 గంట పడుతుంది. గట్టిగా నడిచే వాళ్ళకి 1 గంట. సో 78 కిలోమీటర్లు నడవటానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 12 నుంచి 15 గంటలు. 12 నుంచి 15 గంటలు నడిచాడు. ఆ విధంగా నిజంగా జరిగింది చెప్తున్నాను నేను. మీతో స్టోరీ చెప్తాను కదా, ఇది పుట్టి స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఏ స్టోరీ? వారి పేరు
స్వామి చిన్మయానంద మీ ఉపాధ్యాయులకు తెలుసు, మీరు కూడా విని ఉంటారు. వారి పూర్వనామం రామకృష్ణ మీనన్, బాలకృష్ణ మీనన్. అంతకుముందు పేరు బాలకృష్ణ మీనన్. ఎప్పుడైతే ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాడో, జ్ఞానోదయమైందో, అప్పుడు అది పాత జీవితం వేరని కొత్త పేరు ఇస్తారు, చిన్మయానంద. అర్థమవుతుందా? అర్థమైందా? ఏమర్థమైంది? పరిమితమైన శక్తితో జీవించినంత వరకు మనము మామూలు స్థాయిలోనే అనుభవాలు పొందుతూ ఉంటాము. మనము విపరీతమైన శ్రమ చేసినప్పుడే, మన శక్తికి మించి కష్టపడ్డప్పుడే, అప్పుడే మనలో ఉన్న అసలైన శక్తిని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి కష్టంలోనే సుఖం ఉంది. చెప్పండి ఒకసారి. రెండవసారి, మూడవసారి. నేను చూస్తున్నాను, ఎవరైతే మీరు మంచిగా పార్టిసిపేట్ చేస్తారో శ్రద్ధగా, వారికి శ్రీమద్ భగవద్గీత గిఫ్ట్గా ఇద్దామని తీసుకొచ్చా. అందరికీ ఇవ్వాలనుంది, ఇప్పుడైతే ఇవ్వలేను అందరికీ, కొన్ని తీసుకొచ్చాను. మళ్ళీ వస్తాను, నేను వచ్చినప్పుడు అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే? జై గురుదేవా. కష్టంలోనే ఇది నిజమేనా? ప్రయోగం చేద్దామా? ఒక చిన్న ప్రయోగం చేద్దాం. రెండు చేతులు చిరుముద్ర అలాగే ఉంచి పైకెత్తండి. చేతులు రెండు అలాగే పైకెత్తి అలాగే ఉంచండి. నేను దించావనేంత వరకు ఎవరు దించొద్దు. ఆడపిల్లలు దించొద్దు, మగవాళ్ళు దించొద్దు, అటు ఇటు కాని వాళ్ళు ఉంటే దించొచ్చు. అలాగే ఉంచండి చేతులు రెండు. అలాగే ఉంచి ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మీకు ఈ చాటువాడ మీ దగ్గరే ఉంచుతాము. దీంట్లో మంచి కొటేషన్స్ ఉన్నాయి. చెప్పండి, ఆ చేతులు అలాగే వచ్చి చెప్పండి. దృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో, అంతా దైవేచ్ఛ, అంతా మన మంచికే. గొప్ప వ్యక్తి కావాలంటే కావలసింది శక్తి కాదు, సహనం. తనను తాను సంస్కరించుకోవడమే అత్యుత్తమమైన బాధ్యత. స్థిరమైన మనస్సుతో నేను ఏదైనా సాధించగలను. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి నాలో పుష్కలంగా ఉన్నాయి. ఆనందం, ఆత్మవిశ్వాసం నా జన్మ హక్కు. వివేకం, విజ్ఞానం, వినయం విజయానికి రహదారులు. నా మనసుకు నేను యజమానిని. నా మనసు నా చేతిలో ఒక పరికరం. నేను దైవం చేతిలో ఒక పరికరాన్ని. కష్టంలోనే సుఖం ఉంది. అనుభవాన్ని మించిన ఆస్తి లేదు, లేదు, లేదు. దీంతో చేతుల కిందకి. ఏమైంది? చేతులు కిందకి దించిన తర్వాత అది కాదు, అన్నారు. నొప్పిగా ఉందా? చేతులు కిందకు దించడం నొప్పిగా ఉందా? అయితే చేతులు పైకెత్తండి. 20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను, నా మాటలు వింటున్నారు. 20 నిమిషములుగా లేని సుఖం ఈ 2 నిమిషాలు కష్టపడడం వల్ల వచ్చింది. 2 నిమిషాలు ఎక్కువగా కష్టపడితే ఎక్కువ సుఖం వచ్చింది. కాబట్టి
కష్టంలోనే సుఖం ఉంది. మళ్ళీ మళ్ళీ ఓం ఓం ఓం. बोलो भारत माता की, ఆరోగ్య భారత్ కి. బాగుందా? ఉదయం లేవగానే ఒక నోట్బుక్ ప్రత్యేకంగా పెట్టి 3 సార్లు రాయాలి. ఏమని? కష్టంలోనే. దాని పక్కన రాయాలి ఏమని? 78 కిలోమీటర్లు. ఏమని రాయాలి? ఎందుకంటే ఆయన నడిచాడు కదా 78 కిలోమీటర్లు. అది గుర్తుపెట్టుకోవాలి. 3 సార్లు మిమ్మల్ని కదా ఉపాధ్యాయుని కూడా రాయమని కోరుతున్నాను. ఎందుకంటే ఇంకో చిన్న ప్రశ్న అడుగుతూ ఈ సందర్భంగా, చిన్న పిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, పెద్దవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారా? చిన్న పిల్లలు. మరి మీరందరూ చిన్న పిల్లలా పెద్ద పిల్లలా? ఉయ్యాలలో పడుకునే పిల్లలు, భూమి మీద పారాడే పిల్లలు ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలా, మీరు చిన్న పిల్లలా? మీ ఉపాధ్యాయులతో పోలిస్తే మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? మరి ఆనందం గురించి మైకిచ్చి మాట్లాడమంటే గంటల గంటలు చిన్నపిల్లలు మాట్లాడతారా, పెద్దవాళ్ళు మాట్లాడతారా? పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఆనందం గురించి చాలా బాగా చెప్తారు. కానీ పసిపాపడు వాడు మాట్లాడడు. వాడికి ఆనందంలో ఉన్నా అని కూడా తెలియదు. కానీ వాడు ఎంత ఆనందంగా ఉంటాడంటే వాడి దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళందరూ వాడిని ఇలా చూడగానే అలా నవ్వుతారు. చేస్తాను. ఉయ్యాలలో ఉన్న పసి పిల్లలు నిర్మలంగా, అమాయకంగా, సమ్మోహనంగా రోజుకి 500 సార్లు నవ్వుతారు. ఎన్నిసార్లు? అవును, నాకు డౌట్ ఉంది. మీరు అందరూ నవ్వారా ఆ వయసులో? మాట్లాడరేంటి? నవ్వారా? మీకు తెలియదు, చూసుకోలేదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే నేను కూడా నవ్వానని మీరు నమ్ముతున్నారు. ఎస్ఆర్నో? అలాగే ఎలా అయితే చిన్మయానంద ఒక పట్టుదలతోని ఎప్పుడైతే 78 కిలోమీటర్లు నడిచి గొప్పవాడయ్యాడో, అలాగే మనము ఏకాగ్రతతోని, ఆత్మవిశ్వాసంతో ఆనందంగా మనము కూడా శ్రమిస్తే, కష్టపడితే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాము. ఎస్ఆర్నో? చేతులు నేను ఎట్లా అన్నా? మళ్ళొకసారి, ఇంకొకసారి. నువ్వు పిల్లా పులా? పుల్లులు అయితే చేతులు పైకెత్తి ఇస్తుంటాయి, పిల్లులు అయితేనే ఇతనే ఉంటాయి. కవన్? ఎస్ ఆర్ నో? ఇంకొకసారి, మళ్ళొకసారి. ఓం. ఓం అంటే మీరు ఎస్ అంటా ఉండాలి. ఓం. చేతులను పైకెత్తాలి. ఓం. అసలు మతి మరుపుకి అసలు కారణం ఏందో చెప్తా. మతి మరుపు ఉంది కదా అందరికి? ఓ ఉందా లేదా? ఓకే, రైట్. ఓం. నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అని థింకింగ్ 2 ఉంటాయి. చిన్నముద్ర ఉందా అందరికి? చేతుల్లో. వెన్నెముక ఎలా ఉండాలి? ముఖంలో ఏముండాలి? మేమందరం కూడా ఒకటి చూస్తున్నాం. వెన్నెముక ఎలా ఉండాలనగానే స్ట్రైట్. మేము భలే గొప్ప వాళ్ళండి. మొత్తం అంతవరకు ఇలా వెన్నెముక ఎలా ఉండాలనగానే స్ట్రైట్ అని చెప్పడానికి ముందు స్ట్రైట్ గా పెట్టి కొత్తది ఏదైనా అలవాటు అయ్యేంత వరకు ఇలాగే మళ్ళీ 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 మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎస్ఆర్ నో? సో అలా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అనేవి 2 ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు చెప్పే మాట వినండి, ఉపాధ్యాయులు కూడా వినండి. పాజిటివ్ మెడిటేషన్, నెగటివ్ మెడిటేషన్ కూడా అలాగే ఉన్నాయి. ఏ మెడిటేషన్ అండి? పాజిటివ్ మెడిటేషన్, నెగటివ్ మెడిటేషన్ అంటే ఏంటంటే, అసలు మెడిటేషన్ అంటే ఏంటంటే ఒక పెద్ద బిందె కింద పెట్టి నల్లా తిప్పామనుకోండి, బిందె నిండేంత వరకు నీళ్ళు అలా ధారగా పడుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. ఎస్ఆర్ను? బిందె నిండిన తర్వాత ఆపివేస్తాము. అలాగే మన మనసులో ఆహా నాకు ఎంత జ్ఞాపక శక్తి ఉందో, ఆనందం, ఆత్మవిశ్వాసం నా జన్మ హక్కు. చెప్పండి, టకటకట చెప్తూనే ఉండాలి. ఆనందం నా ఆత్మవిశ్వాసం, నా జన్మ హక్కు. ఆనందం, ఆత్మవిశ్వాసం. నాకు రాక నేను చెప్తున్నానా? చెప్పండి మీరందరూ.
భలే ఉన్నాడు. అబ్బాయి భలే హుషారు అంటున్నాడు. ఆనందం చెప్పండి. హలో హలో తేజ ఇక ఇన్నైతే స్కూల్కి ఇక్కడికి వచ్చినాం యోగది అయిపోలే తేజ అయిపోతుంది. టైం పడుతుంది కొంచెం అయితే అయిపోతుంది ఇక అయిపోతుంది. నేను వచ్చిండు నేను వీడియో తీస్తాను. ఏ మెడిటేషన్ చేద్దాం? పాజిటివ్ మెడిటేషన్, నెగిటివ్ మెడిటేషన్? ఈ చార్ట్ లో ఉన్న ఈ 12 కొటేషన్స్ ఒక్కొక్కటి 3 సార్లు మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే రాశారనుకోండి, మీ జీవితం పాజిటివ్ మెడిటేషన్ తో మొదలైనా నెగిటివ్ మెడిటేషన్ తోనా? అలాగే రాత్రి పడుకునే ముందు, నిద్రపోవడానికి ముందు కూడా ఒక్కొక్కటి 3 సార్లు తప్పున 12 రాశారనుకోండి, అప్పుడు మీ జీవితం ముగింపు ఆ రోజు ముగింపు నెగిటివ్ మెడిటేషన్ తో జరిగిందా, పాజిటివ్ మెడిటేషన్ తోనా? పాయింట్ నోట్ చేసుకున్నారా? నేను ఎంతసేపటికి ఇలా వచ్చాను, కార్యక్రమం చేశాను, చాలా గొప్పగా చెప్పాను, చాలా గొప్పగా చెప్పాను, చాలా బాగా చెప్పాను, ఎవడు లేడు నా అంత గొప్పగా ఎవడు చెప్పలేడు అనే ఒక ఫాల్స్ ఈగో కొరకు నేను రాలేదు. నిర్మలమైన హృదయంతో, చిత్తశుద్ధితో జీవితాలు మార్చుకోవాలని తప్పించే వారికి ఏది అందివ్వాలో అది అందివ్వడానికి ఈయన వచ్చారు. మనం ఏ పని చేసినా సరే 100% ఫలితం ఉండాలనే చేస్తాం. చెప్పండి చెప్పండి. చిన్ముద్ర అలాగే ఉంచి ఇంకొక మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక గురువు గారి గురించి చెప్తాను. ఆ గురువు గారు నీళ్ళల్లో పడుకుంటారు, చిన్ముద్ర పెట్టి పద్మాసనం వేసి ఇలాగే చిన్ముద్ర పెట్టి పడుకుంటారు. 2 గంటలు అలాగే ఉంటారు. కాలు చేతులు కదిలించరు. ఏమవుతారు ఎవరైనా అట్లా ఉంటే? మునిగిపోతారు, చనిపోతారు. ఊరక అలా ఉండడమే కాదు, మాటలు కూడా మాట్లాడతారు. నేను ఎలా మాట్లాడుతున్నాను ఇలాగే. ఆ గురువును చూడాలన్న కోరిక మీకుందా? ఎంతమందికి ఉంది? చేతి నుండి తీస్తాడు. అయితే తప్పనిసరిగా ఆ గురువుని పిలుస్తాను. ఎప్పుడు పిలవమంటారు? అయిపోయినా రేపటిదాకా ఎందుకు? ఆ గురువునే మీరు చూస్తున్నారు, ఆయనే నేను. అలా నీళ్ళ మీద 2 గంటలు పడుకొని చిన్ముద్రలో ఉండి అలవోకగా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా ఇలా మాట్లాడిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, చూస్తారా? ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులందరూ నేను ఒక నంబర్ చెప్తాను. నీకు దీని మీద నంబర్ ఉంది. ఇదే నంబర్ ఎందుకు చెప్పండి. 955 ఆ నంబర్ యూట్యూబ్ సర్చ్ లో ఎంటర్ చేయండి. గురూజీ ఛానల్ ఓపెన్ అవుతుంది. గురూజీ పేరు ఏం పేరు? గురూజీ పేరు కూడా తెలియదు, కానీ ఇంత ఆనందం గురూజీ వల్ల పొందారు. విజయ ప్రతాప్ మహారాజ్. గుర్తుంటదా? ఫస్ట్ పేరు ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్. ఛానల్ ఓపెన్ అవుతుంది. మీ ఉపాధ్యాయులు ఓపెన్ చేశారు, చూస్తున్నారు. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏ పని చేయాలి? యూట్యూబ్ ఛానల్ ఏం చేయాలి? జై గురుదేవా, జై గురుదేవా. ఎందుకు చెప్పాను అంటే, మన
జై గురుదేవ్. ఆ మాటలు కూడా నేను ఎందుకు చెప్పానంటే, నాలో ఉన్న శక్తిని నేను తెలుసుకోకుండా ఏదో ఒకటి ఎవరు చేయలేనిది సాధించకుండా వచ్చి నేను మీ ముందుకు వచ్చి చెప్పాను అనుకోండి, ఆ మాటలకు అంత విలువ ఇవ్వరు. మీరు విలువ ఇవ్వరు, మీ ఉపాధ్యాయులు మీ హెచ్ఎం గారు అసలే ఇవ్వరు. ఎస్ఆర్నో అందుకొరకే చెప్పడం జరిగింది. ఇంకొక మాట చెప్తాను, ఆనంద తాండవం గురించి. దేని గురించి? ఆనంద తాండవం అని వినగానే ఏమర్థమైంది మీకు? ఆనంద తాండవం వేయడానికి ముందు ఇంకొక స్టోరీ చెప్తాను, ఓకేనా? ఒక ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు ఇలా పెట్టండి, రెండు చేతులు ఇలా పెట్టండి, అందరూ ఇలా ఇలా పెట్టి కమన్ రెడీ ఇన్. చేతులు రెండు పైకెత్తి శ్వాస తీసుకోవాలి. 1 ఇలా చేతులు కిందగా దించి శ్వాస వదలాలి. కమన్ రెడీ ఇన్. 2 ఇన్. 3 కిందకు వచ్చినప్పుడు చేతులు శ్వాస గట్టిగా వదలాలి. ఇన్. 4 ఇన్. 5 ఇన్. 6 in. 7 in. 8 in. 9 in. 10 in. 1 రెండు చేతులు in. ఆ చేయి కూడా పైకిద్దాం. 3 in. 4 in. 5 in. 16 in. 17 in. 18 in. 19 in. 20 in. 21 చాలు. 21 సార్లు చేశారు. జయ గురుదేవా. ఈ భస్త్రికా ప్రాణాయామం ప్రతి పీరియడ్లో స్టార్ట్ కావడానికి ముందు ఒక్క 5 సార్లు చేయండి చాలు. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు అవసరం లేదు. ఎన్నిసార్లు చేయాలి? జస్ట్ 5 times. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ వాతావరణాన్ని గమనించి పిల్లల కాన్సన్ట్రేషన్ ఎటో వెళ్ళిపోయింది. 20 నిమిషాలకు మించి కాన్సన్ట్రేషన్ ఎవరికి నిలబడదు. సో ఆ టైంలో కాస్త ఎన్నో ఉపాధ్యాయులు నేర్చుకుని ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయోగాల్లో భాగంగా ఇదొకటి యాడ్ చేసుకుంటారు. ఓకే, సో ఎన్నిసార్లు చేయాలి ప్రతి పీరియడ్కి? 5 times. ఇక ఆనంద తాండవం వేద్దాం, తర్వాత స్టోరీ చెప్తాను. ఇప్పుడు మంచిగా 2 చేతులు ఇలా పెట్టండి, అందరూ ఇలా ఇలా పెట్టండి. ఇంకొక ముద్ర కూడా మీకు నేర్పిస్తాను. ఆది ముద్ర. బ్రెయిన్ పవర్ పెంచుకోవాలన్న కోరిక ఎంతమందికి ఉంది? ఆది ముద్రతోనే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఆ ఆది ముద్ర గురించి ముందు చెప్తాను. ఇలా చేతి వేలు ఇట్లా పెట్టండి, బొటన వేలు ఇలా ఉంచండి, దాని మీద 4 వేలు ఇలా ఉంచండి, ఇలా గట్టిగా బటన వేలుని నొక్కండిగా. ఆ 2 చేతులతో చేయాలి. నేను ఒక చేతిలో మైక్ పట్టుకున్నాను, ఈ చేతితో కూడా ఇలా. ఆది ముద్ర చెప్పండి, దీని పేరు. మినిమం 10 నిమిషములు సాధన చేస్తే చాలు. ఈ ఆది ముద్రతో బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. మీరు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు గుర్తు చేయకపోయినా మీరు గుర్తు పెట్టుకొని చేస్తే మీరు అదృష్టవంతులు. గుర్తు చేసే ఉపాధ్యాయుడు మీకు దొరికితే మీరు ఇక చాలా అదృష్టవంతులు. ఈ ఆది ముద్ర. ఆది ముద్ర అలాగే ఉంచండి, ఇలాగే అలాగే ఉంచండి. ఆది ముద్ర కాళ్ళ మీద అలా పెట్టుకొని ఉండండి. ఆనంద తాండవం అంటే సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. ఒక మంచి భజన పాట వినపడుతుంది, ఒక మంచి
మంచి భజన పాట వినపడుతూ ఉంటుంది. ఆ భజనలో సంగీతం ఉంటుంది, సంగీతంలో ఒక లయ ఉంటుంది. ఆ లయకు అనుగుణంగా గురూజీ కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. మీరు గురూజీ వైపు చూస్తూ గురూజీ ఎలా చేస్తారో అలా మనం మొదటే మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాం? అమ్మా నాన్నల కళ్ళల్లో ఏం చూడాలనుకున్నాము? ఆనంద బాష్పాలు మీరు చూడడం కొరకే ఈ రోజు మీరు చేస్తున్నారు ఆనంద తాండవం. నేను మీ మీద ప్రేమతో వచ్చాను. మీ అమ్మా నాన్నలకు మీ మీద ప్రేమ ఉంది కదా, ఏమి ఆశించకుండా మీ కొరకు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు కదా. అలాగే నేను కూడా ఏమి ఆశించకుండానే మీకు చక్కని ఆనందాన్ని ఇస్తున్నాను కదా. ఎస్ ఆర్ నో? Whatever you do with 100% awareness, that is meditation, meditation, meditation. ఒకసారి చెప్పండి అందరూ. Whatever you do with 100% awareness, that is meditation, meditation, మెడిటేషన్. 100% మనసు పెట్టి నీవు ఏ పని చేసినా అది ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే. ఒక్కరే గదిలో కూర్చొని శరీరాన్ని కదిలించకుండా, శరీరంతో ఏ పని చేయకుండా చేసే ధ్యానాన్ని నిష్క్రియ ధ్యానం అంటారు. ఒక్కరు కాదు, మీరందరూ కదలకుండా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కూర్చోండి అందరూ. కమన్, స్టాట్యూ గేమ్ ఆడదాం. స్టాట్యూ ఎట్లా ఉండాలో అట్లాగే ఉండాలి. జస్ట్ 10 seconds. 10 seconds. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి అందరూ. కళ్ళు మూసుకోండి. శ్వాస మాత్రం నడుస్తూనే ఉంది. ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. బయటకు వెళ్తుంది శ్వాస, లోనికి వస్తుంది, మీరు గమనిస్తూ ఉండండి. ఇలా మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు ఈ స్టాట్యూ గేమ్ ఆడాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇది నిష్క్రియ ధ్యానం. క్రియ లేదు, శరీరంతో ఏ పని చేయడం లేదు, కదలకుండా కూర్చున్నారు. ఇది నిష్క్రియ ధ్యానం. ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు, 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 15 నిమిషాలు, 48 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 48 నిమిషాలు ఈ విధముగా శ్వాసను గమనిస్తూ నిష్క్రియ ధ్యానం చేయాలి. బంగారుతో ఎన్నో. ఓకే, నెమ్మదిగా మీ 2 చేతులు రాపిడి చేయండి. రాపిడి చేయండి. రాపిడి వస్తూ 2 చేతులు కళ్ళ మీద పెట్టండి. కళ్ళ మీద పెట్టుకోండి 2 చేతులు. అరచేతులు 2 కళ్ళ మీద ఉండాలి. కళ్ళ మీద అరచేతులు 2 ఉంచండి. చెప్పండి అందరూ. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది. 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించండి. జై గురుదేవా అని చెప్పండి. ఓకే, 2 చేతులు పైకెత్తండి. కళ్ళు తెరవండి. ఆకాశాన్ని చూస్తూ హాయిగా నవ్వండి. ఓకే, ఇక అందరూ ఇప్పుడు ఆనంద తాండవం చేద్దాము. అందరూ 2 చేతులు పట్టుకొని 2 arm distance లో లైన్లో ఉన్నట్టయితే, లైన్లో ఏర్పాటు అయినట్టయితే వెంటనే స్టార్ట్ చేస్తాను. 5 నిమిషం, ఒక్క నిమిషం, కాసేపట్లో కొద్ది సమయంలో లేవండి. అందరూ వరుసగా నిలబడండి. మేక్ లైన్.
హరి ధ్యానం చేయాలి. కాస్త దూరం దూరం కమన్ కమన్ త్వరగా త్వరగా హరియా తొందరగా. ఓకే, జై గురుదేవ్ చెప్పండి మరి, జై గురుదేవ్. ఇప్పుడు మనం అంతా ఏం చేయాలి? గురువుది ఎలా చేస్తే అలా ఎంత శాతం చేయాలి? 100%. చెప్పండి, ఎంత శాతం చేయాలి? 78 కిలోమీటర్లు నడిచడానికి ఏం జరిగిపోయింది? అహంకారం. అన్ని అనర్థాలకు కారణం అహంకారం. చెప్పండి, అన్ని అనర్థాలకు కారణం 100% డ్యాన్స్ చేస్తే అహంకారం లేనట్టు. అర్థమైందా? లేనట్టు. ఎవరైతే 100% చేస్తారో వారు అద్భుతంగా కలెక్టర్ అవుతారు. ఎవరైతే చేయరో వారు కండక్టర్ అవుతారు. కలెక్టర్ అవ్వాలా, కండక్టర్ అవ్వాలా? కమాన్, రెడీ, స్టార్ట్. 1 2 చెప్పండి, తిరిగాని. Shine.
అయిపోతుంది. కమాన్ త్వరగా, కమాన్ కమాన్ కమాన్. ఆదిముద్ర పెట్టండి అందరూ. ఆదిముద్ర. ఆయాసం ఉంది కదా, బాగా గాలి తీసుకోండి. కమాన్ కమాన్. బాగా బలంగా తీసుకోగలుగుతారు ఇప్పుడే. బాగా బలంగా తీసుకోండి. సింహం లాగా ఛాతీ వెడల్పవుతుంది. అట్లా కాదు ఇట్లా పెట్టినాను. అర్జున్ లాగా అవుతారు. అర్జున్ ఇట్లా ఇట్లా సినిమా హీరో అర్జున్. మగధీర హీరో ఎవరు? బాహుబలి హీరో ఎవరు? అలా కావాలంటే ఏం చేయాలి? కమాన్, బాగా మంచిగా తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు మళ్ళొకసారి స్టాచ్యూ గేమ్. ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూడండి, వీడియో తీస్తున్నారు. స్టాట్యూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండెకు చాలా బలం వచ్చింది. ఇది రోజు చేస్తూ ఉంటే గుండె జబ్బు మీకు ఏనాడు కాదు. బ్లడ్ సర్క్యులేషన్. పెద్ద పెద్ద డాక్టర్లు కార్డియో ఎక్సర్సైజులు చేయమంటారు. అవన్నీ ఇందులో వచ్చాయి. పోలీసులో ఫిట్నెస్ కొరకు ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఇందులో ఉన్నాయి. శ్వాస బలంగా జరుగుతుంది, గమనించండి. వెచ్చటి ఆవిరి విడుదలవుతున్నాయి, గమనించండి. చెమట వచ్చింది, గమనించండి. 5 నిమిషాలు స్కూలు వాతావరణం స్వర్గంలా మారిపోయింది. ఉపాధ్యాయుల ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. ఈ స్కూలు చరిత్రలోనే ఇది ఆనందకరమైన రోజు. ఎస్ ఆర్ నో? ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎస్ ఆర్ నో? మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో మీ ప్రియమైన ఉపాధ్యాయులు మీతో పంచుకుంటారు. మీరు అలాగే స్టాచ్యూలా కూర్చోండి. డోంట్ లావ్. గురు చెప్పినట్టుగా మీరు రోజువారీగా ఈ ముద్రలు వేయడం, ఏ ముద్ర వేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో గురూజీ చక్కగా చెప్పారు. కాబట్టి వీటిని పాటిస్తూ మన యొక్క మెమొరీ పెంచుకోవడం, శ్రద్ధ పెంచుకోవడం, తద్వారా మన భవిష్యత్తును మార్చుకోవడం చాలా గొప్ప విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ జీవితంలో గొప్పగా రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ విషయాలు చెప్పిన గురుజీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అలాగే ఆనందం అనే విషయం గురించి, ఆరోగ్యం విషయం గురించి చెప్పారు. ఏది ఆనందము, ఏది ఆరోగ్యం, ఈ 2 విషయాలు మనకు తెలిసినాయి. కాబట్టి జీవితంలో కావాల్సినవి ఆరోగ్యము అలాగే ఆనందం. ఈ 2 ఉంటే మనం జీవితంలో చాలా గొప్ప వాళ్ళుగా ఉంటాము. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటాం. ఇప్పుడు మీరెంత డ్యాన్స్ చేశారు, మీకు ఎంత ఆనందం కలిగింది చెప్పండి. చాలా ఆనందం కలిగింది కదా. సో ఇది గురించి చెప్పినట్టుగా మనం గాలిని గట్టిగా తెలుసుకొని శ్వాసను చేస్తే మన గుండె పదిలంగా ఉంటుంది. సో జీవితంలో మనకు గుండె జబ్బులు రావు. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. కాబట్టి యోగాను మనము మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ముందుకు వెళ్తే మన జీవితం ధన్యంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరంతా చేసి ఎంతో ఆనందాన్ని పొందారు. 100% ఆనందాన్ని పొందాము. దాన్ని మనం చూసి మేము ఉపాధ్యాయులుగా చాలా సంతోషించాం. మీలో అహంకారం నశించి మీరు ఎంతో అవన్నీ మర్చిపోయేసి ధ్యానం చేశారు. అది జీవితంలో రావాల్సిన గొప్ప విషయం. జీవితంలో అహంకారం ఉండకూడదు. ఏదైనా చేయగలగాలి, సాధించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం.
కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ ప్రోగ్రాం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. అలాగే స్టాచ్యూలో అలాగే కూర్చొని ఇంతసేపు సక్రియ ధ్యానం చేశాం మనం. ఆ ఎక్సర్సైజులు చేసినంతసేపు, శరీరాన్ని కదిలించినంతసేపు మీరు అందరూ గురూజీని చూస్తూ ఉన్నారు. గురూజీ ఎలా చేస్తే అలా చేశారు. అప్పుడు మీకు గతం గురించిన బాధలు లేవు, భవిష్యత్తు గురించిన భయాలు లేవు. వర్తమానంలో ఉన్నారు, ఉనికిలో ఉన్నారు, ప్రతి క్షణంలో కలిసి ప్రయాణం చేశారు. 6 నిమిషాలు మీరు అహంకారాన్ని పక్కన పెట్టగలిగారు. అంటే అహంకారాన్ని పక్కన పెట్టడం ఇంత తేలిక. మళ్ళా అహంకారం రావడానికి మళ్ళీ ఎంతో టైం పట్టదు, ఒక్క క్షణంలోనే వస్తుంది. బాధ వచ్చిందంటే అహంకారం వచ్చినట్టు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ సక్రియ ధ్యానం చేసిన తర్వాత మనసులో అనవసరపు ఆలోచనలు తగ్గిపోతాయి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏది చదువుకున్నది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. అలాగే మీరందరూ కూడా అలాగే కళ్ళు మూసి కూర్చోండి. ఇలాగే కళ్ళు మూసి రోజుకి 8 గంటలు ధ్యానం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు. రోజుకి 6 నుండి 8 గంటలు. డాక్టర్ ప్రకాష్ గారు వారి చేతి నుంచి హోమియో మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇక బ్రతకరు వీళ్ళకు ఇంగ్లీష్లో వైద్యం లేదన్నవారు వారి దగ్గరకు వచ్చిన తర్వాత వారు మెడిసిన్ వారి చేతి నుంచి తీసుకుని వారందరూ కూడా బ్రతికిపోయారు. 100ల్లో ఉన్నారు, 1000ల్లో ఉన్నారు. అలాగే కరోనా వచ్చిన సందర్భంలో కూడా కేవలం 300 రూపాయలతో వారు అద్భుతమైన ఔషధాన్ని ఇచ్చారు. కరోనా వాళ్ళు చాలా మందికి, వేలాది మంది తగ్గిపోయింది. అంతటి సాధన చేసినటువంటి ప్రకాష్ గారు మీ అందరూ చిన్నపిల్లలంటేనే నిర్మలమైన హృదయాలని మీకు వారి అనుభవాన్ని పంచడానికి వచ్చారు. వారి ధ్యానం అద్భుతంగా వారు చేస్తారు. ధ్యానం కూడా మీతో చేయిస్తారు. జై గురుదేవ్. जय गुरुदेव. नमस्कार. ప్రేమున్న చోట దేశం ఉంటుందా? ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుందా? ప్రేమున్న చోట ద్వేషం ఉంటుందా? ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. మనము ఒకరినొకరు ద్వేషించుకుంటూ బతుకుతున్నాం. జీవితం చాలా చిన్నది. కరోనా వచ్చినప్పుడు పిట్టెల్లాగా చచ్చిపోయారు అందరు. ప్రేమ మనుషుల్ని దగ్గర తీస్తుంది, ద్వేషం మనుషులను దూరం చేస్తుంది. మనం ప్రేమతో జీవించాలంటే మీరు ఈ క్షణికమైన ఆనందం మీరు పొందాలన్నా, చేయాలన్నా, ఆనందం అనేది కేవలం ఆ వస్తువు అనేది భగవంతునికి సంబంధించింది. ఆనందో బ్రహ్మ అంటారు. ఇక్కడ నాదొక పాట ఉంది. మతాలు ఎన్నైనా మనుషులు ఒక్కటే, దారులు ఎన్నైనా గమ్యం ఒక్కటే, జాతులు ఎన్నైనా జీవం ఒక్కటే, అందరు కోరుకునేదొక్కటే, ఒక్కటే ఒక్కటే, ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. అంతే కదా అందరు కోరుకునేది. అందరే కోరుకుంటారు కదా. ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ ద్వేషం వస్తుంది. నేను కొన్ని రోజులే బతుకుతాం, ఎన్ని రోజులు బతుకుతామనే నమ్మకం మనకి ఎవరికీ లేదు. చిన్నపిల్లలు పుట్టుకతోనే రోగాలతో పుడుతున్నారు. వారి కర్మ అనుకుందామా, పెద్దలు తప్పనుకుందామా? ఏదైతే ఏముంది, క్షణికమైన జీవితం, నీటి బుడగ లాంటి జీవితం. నీటి బుడగ ఈ కాయం నిలువదు ఎంతో కాలం, 3 వారి ఏమైతుంది, చిటికి నశిస్తుంది. కాబట్టి పెద్ద చిన్నదని చూడకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో వచ్చేది కులం కాదు, గుణం కాదు, ధనం కాదు, బలం కాదు. ఈ పుట్టుకతో రావు. ఇంతసేపు గురువుగారు మీకు ఇవన్నీ చెప్పింది ఎందుకోసం?
మీ ప్రయత్నం వల్ల మీరు బాగుపడడానికి మీ ప్రయత్నమే. మీ ప్రయత్నం అంటే గుణం వస్తుంది, ధనం వస్తుంది, బలం వస్తుంది, కులం కూడా వస్తుంది. ఈ కులాలు మనం చెప్పుకునే కులాలు ఒక కులాలేనా? ఏ కులంలో నీచుడు లేడు, ఏ కులంలో దుర్మార్గుడు లేడు. అన్ని కులాల్లో ఉన్నారా లేరా? ఏ కులం గొప్పదందాం మనం. గుణం లేకుంటే కులం గొప్పది కాదు. గుణం అనేది ఉంటే కులం కూడా గొప్పదవుతుంది, ధనం కూడా వస్తుంది, బలం కూడా వస్తుంది. గుణహీనుడికి ఏది రాదు. కాబట్టి ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. మీరు ఆనందంగా ఉన్నారంటే ఆనందమే భగవంతుడు. ఆ ఒక్క క్షణం మీరు అన్నీ మర్చిపోయి ఆనందంలో ఉన్నారంటే మీలో భేద దృష్టి లేనట్టు లెక్క. ఎప్పుడైతే భేద దృష్టి ఉంటుందో, ఎప్పుడైతే భేద దృష్టి ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. ఇప్పుడు చూడండి, సాటి మనిషికి మనం తెలుసో తెలియక ద్రోహం చేస్తున్నాం. సాటి మనిషిని కూడా ప్రేమతో చూడడం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జీవితం అంతా ఆనందంతో గడపడమే అలవాటు. ఈ కొద్దిసేపు మీరు నృత్యం చేశారు, ఆనంద తాండవం చేశారు కదా. ఆనంద తాండవం చేసినప్పుడు మీరు దాంతో కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ కావడంతోనే ఆనందం పొంది ఆనంద తాండవం చేశారు. మీరు